జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారంటండి. నిజం, ఆయన అరెస్టు పక్కా అంట, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఏదైతే రాష్ట్రంలో అటు నుంచి ఇటు నుంచి అటు తిరుగుతుందో కేసు, జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కిందే సింగయ్య పడి చనిపోయాడు అని ఏదైతే ఇప్పుడు ఎక్కువగా ట్రోల్ అవుతుందో ఒక వీడియో, దాని నిమిత్తం అయితే కనుక మనం మాట్లాడబోతున్నాం. ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మీ బాధ్యత. అంతేకాదు, సింగయ్య మృతిపై ఎస్పీ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే మాట్లాడారు. అంతకుముందు కాదు మాట్లాడిన మాటలు, ఇప్పుడు ఒక మాటలు అయితే మాట్లాడుతున్నారు. ఇంతకుముందు మాట్లాడింది ఏంటంటే అదే ఎస్పీ గారు ఏం మాట్లాడారంటే కనుక అది ఏదో ప్రైవేటు వెహికల్ గుద్దింది అనేది అన్నారు. కానీ ఇప్పుడు ఏమన్నారంటే జగన్ గారి వెహికల్ ఏది, దాని చక్కగా వీడియో ప్రూఫ్ కూడా దొరికింది అని అయితే కనుక ఎవరెవరి మీద కేసు బుక్ చేశారు ఏంటని ఆయన మాట్లాడుతున్న మాటలు ఒకసారి విందాం మనం. ఎక్సీఎం గారు సత్తనపల్లి స్టాచ్యూ అన్వీలింగ్కి వెళ్ళడానికి ఒక కాన్వాయ్ అంటే 11 వెహికల్ ప్లస్ 3 వెహికల్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ మన తాడేపల్లి నుంచి సత్తనపల్లి స్టార్ట్ చేసినప్పుడు దాదాపు 50 వెహికల్స్లో మన ఏటుకూరు రోడ్ బైపాస్ దగ్గర వచ్చినప్పుడు అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఒక పర్సన్ లాండ్లో పడుకు పెట్టడం జరిగింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం 108 అంబులెన్స్కి చెప్పి హాస్పిటల్ తీసుకుని వెళ్ళడం జరిగింది. వ్యక్తి పేరు సింగయ్య, వెంగళపాలెం నుంచి. హాస్పిటల్లో బ్రాడ్ డెడ్ అని చెప్పి డిక్లేర్ చేశారు. అప్పుడు వాళ్ళ వైఫ్ లూర్ది మేరీ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనకి 106 సబ్ క్లాస్ 1 మేరకు మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత మనకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్, తర్వాత డ్రోన్ వీడియోస్, తర్వాత అక్కడ నిలబడుతున్న వాళ్ళు తీసుకున్న వీడియోస్, ఇదన్నీ తర్వాత విట్నెస్ స్టేట్మెంట్స్ పరంగా మనకు కొన్ని ఎవిడెన్సెస్ వచ్చింది. దానిట్లో ఒకటి మనకి ఒక వీడియో దొరికింది. దానిట్లో ఏంటంటే ఎవరు చనిపోయారో సింగయ్య, మన ఎక్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్గా దొరికింది. దాని మేరకు మనం 106 సబ్ క్లాస్ 1 బిఎన్ఎస్ సెక్షన్ని మళ్ళీ 105 బిఎన్ఎస్ కిందకి మనం మార్చడం, అలాంగ్ విత్ 49 బిఎన్ఎస్ కిందకి సెక్షన్ని మార్చేసి దానిట్లో ఉన్న డ్రైవర్, తర్వాత ఎక్సీఎం గారు, తర్వాత నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు, పెరినాని అండ్ విడుదల రాజన్ గారు అందరినీ కూడా అక్యూజ్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది. సో ఇది మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ కేసుని యాజ్ పర్ లా ఫైనలైజ్ చేస్తాం. ఒక విలేకరు అడుగుతున్నాడు, అంతకుముందు మీరు వేరే చెప్పారు కదా. అప్పుడు ఆ రోజు ఉన్న ఎవిడెన్సెస్ అంటే ఆ రోజు ఉన్న నా దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ మేరకు ఆ రోజు ఆ వెహికల్ గురించి చెప్పాను. సో ఆ రోజు ఈవినింగ్ కూడా చెప్పాను. మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ దాంట్లో ఏదైనా చేంజెస్ ఉందంటే మళ్ళీ చెప్తామన్నాను. దాని మేరకు మన ఇన్వెస్టిగేషన్ చేశాము. దాంట్లో వచ్చిన ఫ్యాక్ట్స్ మేరకు ఈరోజు ఆ క్లారిటీ ఇస్తున్నాము. అంటే ఆ రోజు క్లారిటీగా నేను చెప్పట్లేదు. ఆ రోజు నాకున్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు నేను చెప్పాను. ఆ రోజు అనాలిసిస్ చేయట్లేదు. ఆ రోజు నా దగ్గర ఏమి అవైలబుల్ ఉందో ఇన్ఫర్మేషన్ దాని మేరకు చెప్పాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రెస్ మీట్ మళ్ళీ నేను బెటర్ క్లారిటీ ఇస్తాను ఇన్వెస్టిగేషన్ తర్వాత అన్నది కూడా చెప్పాను. అది విషయం అయితే అదండి. ఆ రోజు చెప్పారు, కానీ దాని మీద ఫుల్ క్లారిటీ అయితే మాకు లేదు అని అయితే చెప్పడం జరుగుతుంది. ఆ కేసును మళ్ళీ మార్చి కేసు కట్టడం అయితే జరిగింది. మొత్తానికి ఎలాగైతేనండి జగన్ గారి మీద ఇదైతే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అది సింగయ్య మృతి జగన్ గారి కారు కిందే జరిగింది అని అయితే కనుక ఒక వీడియో అయితే వచ్చింది. ఆ వీడియో చూస్తే వాస్తవంగానే ఉంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఏదైతే అది జరగడానికి కారణమైన కొన్ని కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాలన్నీ వదిలేస్తున్నారు. ఏంటి ఆ కారణాలు అంటే కనుక ముందు ఒక మాజీ సీఎం Z+ కేటగిరీ ఉన్న వ్యక్తి కూడా వెళ్తూ ఉంటే ఎంత సెక్యూరిటీ ఉండాలి?
Z+ కేటగిరీ కల్పించారా లేదా, ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైసీపీ వాళ్ళు అడుగుతున్న మాటలు ఇవే. ఏది రోప్ పార్టీ ఉంటే ఈ మృతి జరగకపోను కదా, ఏది రోడ్డు క్లియరెన్స్ పార్టీ అది ఉంటే కనుక ఈ మృతి జరగకపోను కదా. కాబట్టి కావాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ Z+ కేటగిరీతో పాటు కావాలని ఇవన్నీ అవాయిడ్ చేస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలనో లేకపోతే ఇంకా ఇతరత్ర జరగాలనా, ఎందుకని ఇవన్నీ లేకుండా చేశారు, ఇవన్నీ ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదు కదా అనేది మరి ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్న ఆరోపణది చాలా స్ట్రాంగ్ అనమాట. కాబట్టి నిజంగా వాస్తవాలు ఆలోచిస్తే నిజమేనేమో కదా. ఒకవేళ రోప్ పార్టీ ఉంటే ఆ పక్కన కొంతమంది ఈ పక్కన కొంతమంది తాళ్ళు పట్టుకుని మధ్యలోకి ఎవరిని రాకుండా ఆ పక్క ఈ పక్క ఎవరు రాకుండా, రోప్ పార్టీ అంటే ఆ పక్కన ఈ పక్కన మధ్యలో తాళ్ళు పట్టుకుని కానిస్టేబుల్ నిలబడి ఉంటారు. కాబట్టి అలాంటప్పుడు ఎవరో లోపలికి రారు, ఇలాంటి సంఘటనలు జరగవు. అది లేకపోవడం వల్లే కదా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి కాన్వాయ్ వెళ్తుందంటే ముందు ఏముండాలి, రోడ్డు క్లియరెన్స్ పార్టీ అని ఒకరు ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా క్లియర్ చేసింది లేదు. మొత్తం జనమంతా గుమిగూడిపోతే అసలు ఎదురుగా నుంచున్న వాళ్ళు ఎవరో, కారు కింద ఉన్న వాళ్ళు ఎవరో తెలియని పరిస్థితులు అయితే కనుక ఉన్నాయి అని బాగా నెత్తు నోరు కొట్టుకుని మరీ చెప్తున్నారు అయ్యే వాళ్ళు. కాబట్టి అలా ఎందుకు జరిగింది, కావాలని నిరికించడం కోసమా ఏంటి, ఇలా సర్వత్రా చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి వీళ్ళకి. కాబట్టి అదండి జరిగింది. అంతే. ఏంటంటే చూడాలి ఏం జరుగుతుంది అనేది. చూస్తున్నా మీరు అందరూ ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలాగే మర్చిపోతే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.